హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎక్కడున్నానా అనుకుంటున్నారా? పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చానండి. ఒక చిన్న పనుందనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చేటప్పటికి పిల్లలకి హాఫ్ డేస్ అనమాట ఇవాల్టి నుంచి స్కూలు. ఆ హడావిడిలో ఉన్నామనమాట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసింది వదిన. అంటే కొత్తగా చూసే వాళ్ళకి వదిన అని చెప్తున్నానులేండి. మనకు రోజు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను పేర్లు పెట్టే పిలుస్తాను. నాకన్నా చాలా చిన్నవాళ్ళు కూడా. ఇంకా అంజలి అయితే పిల్లల్ని పంపించేసిందనమాట స్కూల్కి. ఇంకా తర్వాత అన్నయ్య కూడా వచ్చాడు. ఇంక ఫస్ట్ అయితే భోజనం చేసేద్దాం, అప్పటికే లేట్ అయిందనమాట, 1:30 అవుతుంది. ఇంకా భోజనం చేద్దామని చెప్పి అన్నీ ఇక్కడ హాల్లో తెచ్చి పెట్టుకుంటున్నాము. ఇంకేమేమి వంటలు చేసింది అనేది అన్నీ చూపించుతున్నాను అనమాట వీడియోలో. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు చూపించాను, చూసేసి ఉంటారు. అయినా ఫుల్ వీడియోలో కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇంకే మనకి స్వీట్గా అనిపించిందంటే మనకి నోరు ఆగదు కదా. ఇంక బొబ్బట్టుది ఏంటంటే ఇంకా నా ముందు ఉన్నారు కదా, షర్మిల, హనీ, అన్నయ్య అందరు ఉన్నారనమాట. ఇంక వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఇంకా అన్నయ్య కూడా వచ్చేసాడని చెప్పి మళ్ళీ అన్నయ్య భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట. అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే భోజనం చేసేద్దాము అని చెప్పి కూర్చున్నాము. ఇంకెక్కడ చూసారా స్టాండు, మొన్న తిరుపతి వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు ట్రైన్లో అమ్ముతున్నారు అని చెప్పి షర్మిల తీసుకుందనమాట ఈ స్టాండ్ని. అంటే మనం వీడియోస్ అవి తీసుకోవడానికి ఉపయోగపడిద్ది అని చెప్పి తీసుకున్నాము. అది ఎంతవరకు పనిచేసిద్దా అని చెప్పి చెక్ చేస్తున్నాడు అనమాట అన్నయ్య. అంటే ఫోన్ బరువు ఎక్కువసేపు ఆపట్లేదనమాట. అది దాంట్లో ఎయిర్ ఉన్నంతసేపు పట్టుకొని ఉంటుంది, తర్వాత ఏమో ఇంకా వదిలేస్తుందనమాట. అలా అయితే ఇబ్బంది కదా మనకి. ఫోన్ అది పెట్టాలి అంటే ఎప్పుడు పడిపోయిద్దో తెలీదు. ఎందుకు వచ్చిన గోల్లే అంటే అది కరెక్ట్గా సెట్ అయ్యిద్దేమో, ఫోన్ దానికి పెడదాం అనుకున్నాము, అది పడిపోతుందన్నమాట. వామ్మో ఎందుకు వచ్చిన గోల్లే, అసలుకే ఒక ఫోన్ పగిలిపోయింది ఇట్లాగే ప్రయోగాలు చేసి, మళ్ళీ ఈ ఫోన్ కూడా పగలగొట్టుకోవటం ఎందుకని చెప్పి వద్దులే అని చెప్పాను అనమాట. ఇంకా అది ఐరన్కి అయితేనేమో గట్టిగా పట్టుకుంటుంది, కానీ ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే మనం ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టినా కూడా సెట్ అయ్యిద్ది అని చెప్పారనమాట. కానీ ఇది ఐరన్కి అయితేనే సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవటంలా. ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఇంకా ఊరుకున్నాం అనమాట. అయితే ఇది వచ్చేసి 150నో 120నో తీసుకున్నారంట. నేనైతే చూడలేదు వీళ్ళు తీసుకునేటప్పుడు. ఇంకా అదనమాట దాని గురించి అయితే. ఇంక ఇక్కడ అన్నయ్య నవ్వుతున్నాడు కదా, హనీ వీడియో తీస్తా హాయ్ చెప్పు మామ అంటే అట్లాగే కళ్ళు అరపకుండా చూసేటప్పటికి ఇంకా నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసాము. వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట. ఇంక ఇక్కడ హనీ వీడియో తీస్తా హాయ్ చెప్పు మామ అంటే అన్నయ్య అట్లా కళ్ళు అరపకుండా అలాగే చూస్తూ పోజులు ఇస్తున్నాడు అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి అందరం నవ్వుకుంటూ ఉన్నాము. అయితే ఇంక అట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటా అందరం కలిసి భోజనం అయితే చేసాము. ఇంతకీ భోజనానికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. మనకి ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఉగాది మధ్యలో, సంక్రాంతికి ఉగాదికి మధ్యలో ఏదో ఒకటి ప్రతి సంవత్సరం అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తారు కదా. అంటే ఒక సంవత్సరం 5 ఇళ్ళు తిరిగి గాజులు వేయించుకోవాలని, లేదా ఒక్క పిల్లాడి తల్లి గడప దగ్గర కూర్చోబెట్టి దిగదుడిచి కొబ్బరికాయలు కొట్టాలని, ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాలని, అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి గెలిపిస్తూ ఉంటారు కదా. అలాగే ఈ సంవత్సరం మనకి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఉగాది మధ్యలో వదిన ఆడపడుచులకి బట్టలు పెట్టుకోవాలి అని చెప్పారనమాట. ఇంక అందుకోసం అని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నిజం చెప్పాలి అంటే నేను అసలు ప్రతి సంవత్సరం నేను ఏది పాటించను. కాకపోతే ఈసారి కూడా నాకు నమ్మకంతో నేనేం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక ముత్తైదువుకి ఇంకో ముత్తైదువు పసుపు కుంకుమ ఇవ్వటం అన్నా, బట్టలు పెట్టడం అన్నా ఇద్దరికీ మంచిదే, అలాగే మంచి విషయమేనమాట. హ్యాపీగా కూడా అనిపించిద్ది. ఇలా ఎవరి చేతుల మీదుగా అయినా సరే ఆశీర్వాదం తీసుకోవాలన్నా, పసుపు కుంకుమ అందుకోవాలన్నా అది చాలా హ్యాపీగా అనిపించిద్ది, మంచి విషయం కూడా. అలా వాస్తవంగా ఆలోచించి చేస్తానన్నమాట నేను ఏది చేసినా కూడా. అందుకోసం అని చెప్పి ఈరోజు
మా వదినలిద్దరికి బట్టలు పెట్టడానికి అని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇంక అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసాము. ఇంకా బట్టలు పెట్టుకోవడం కూడా అయిపోయిందనమాట. మీలో ఎంతమంది ఇలాంటివి నమ్మి పాటిస్తారు? నేనైతే చాలా తక్కువ అనమాట. ఇప్పటివరకు ఏది పాటించలేదు, కానీ ఈసారి అయితే పాటించానమాట. ఎందుకో కూడా చెప్పాను కదా, పసుపు కుంకుమ అనేది చాలా సెంటిమెంట్ అయిన విషయము. ముత్తైదువులకి చాలా హ్యాపీగా అనిపించే విషయం అనమాట. నాకు కూడా పర్సనల్గా చెప్పాను కదా, ఏదైనా నా మనసుకు అనిపిస్తేనే చేస్తాను అని. నాకు అలా పసుపు కుంకుమ అందుకోవటం అన్నా పెట్టడం అన్నా నాకు చాలా ఇష్టము. అందుకోసం అని చెప్పి ఇలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను. అలా కాకుండా మూఢనమ్మకంగా చేసే విషయాలకైతే మాత్రం కొంచెం దూరంగానే ఉంటానన్నమాట. ఏదైనా సరే వాస్తవంగా ఆలోచిస్తాను. మూఢనమ్మకంగా మరీ మూఢభక్తితో అయితే ఉండను. ఇంకా అదనమాట అసలు విషయం. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఇంకా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటి ముందు ఇట్లా మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఈ మొక్కల్లోకి వచ్చాము. ఇక్కడ కింద అంతా చెర్రీ టమాటాలు, అలాగే చిట్టి కాకరకాయలు చాలా ఎక్కువగా కాసినాయి అనమాట. అసలు మీకు కూడా చూపిస్తాను, చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ కాయలు చూసారా, ముళ్ళకాయలు అంటారు. మనకి సంక్రాంతి టైంలో మేము చిన్నపిల్లలప్పుడు మనకి వరసైనాళ్ళు బావలు అట్లా వస్తే ఈ కాయలు వేసి కొడతా ఉండేవాళ్ళం. ఇవి ముళ్ళకాయలు అనమాట. ఇంక ఇవి చూడండి, ఇట్లా అల్లుకొని కొమ్మలకి ఇట్లా కాయలు ఉంటాయి. ఇవి పండినవి అనుకోండి, ఇట్లా ఇట్లా వస్తాయి అన్నమాట. లోపల ఇట్లా, అంటే ఈ కాయ బాగాలేదులేండి, పండింది అనుకోండి లోపల గుజ్జు ఉంటుంది అనమాట. అవి తింటారు, పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. వాటితో పాటు ఇవి చూడండి, ఇది ఒక రకం చెట్టు అనమాట. ఇవి ఇట్లా బ్లూ కలర్లో అంటే బ్లాక్గా ఉంటాయి. నలిపితే ఇట్లా ఇంక్ లాగా అయిద్ది అనమాట. మనకి కలర్స్ అవి పూసుకుంటానికి మొహానికి అట్లా రాసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మనకి ఏం పండుగ అది, హోలీ అప్పుడు ఈ కాయలు ఒంటి నిండా పూసుకునేవాళ్ళం. అప్పుడు ఇవే కలర్స్, ఇప్పుడులాగా కెమికల్ కలర్స్ లేవు. అప్పుడు ఈ వీటితోనే రంగులు పూసుకునేవాళ్ళం అనమాట. అసలు ఒకే చాట చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా అక్కడ చూడండి టమాటాలు ఎన్ని ఉన్నాయో. అవి ఇవిగోండి ఇక్కడ ఈ కాకరకాయలు, ఇవి కోద్దామని చెప్పి వచ్చాము. చూస్తే ఇవన్నీ కనిపించినాయి. చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఒకసారి మీకు కూడా చూపించుదామని ఈ వీడియో తీస్తున్నా. మీలో ఎవరికైనా ఇలాంటి మెమరీస్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఈ మొక్కల్లో కూర్చొని కోస్తా ఉన్నాను. అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీటి గురించి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట, ఏంటి పొదల్లో కూర్చొని కోస్తున్నావు అని. అంటే భయమన్నా లేకుండా చెట్లలో కూర్చున్నాను కదా, దాని గురించి అనమాట. నవ్వొచ్చింది నాకు. పల్లెటూరులో ఇలాంటివి సహజం. సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం భయంగా అనిపించిదేమో, కానీ లేచిన దగ్గర నుంచి, నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ మొక్కల్లోనే ఉంటాం కాబట్టి అంత మాకేం అనిపించదు, చాలా నార్మల్గా అనిపించేది. అయితే ఇంకా అక్కడ మనకి చిన్నప్పుడు ఆడుకున్న ముళ్ళకాయలు కానీ, ఆ ఇంకుకాయలు కానీ, అట్లా అన్ని రకాలు ఒకే చాట కనిపించేటప్పటికి నాకు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అదే విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా కాకరకాయలు కూడా నిన్ననేనంట షర్మిల కోసింది. అయినా కూడా చూసారా ఎన్ని కాయలు అయినాయో. నిన్నైతే ఆ గిన్నె నిండా, ఇందాక ఏదైతే గిన్నె చూపించానో ఆ గిన్నె నిండా అయినాయి అంట. ఇవాళ అయితే కొన్ని అయినాయి. ఇంకా కాకరకాయలు కోసుకొని, ఇంకా టమాటాలు కూడా చెట్టు నిండా చాలా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కోసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇదంతా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు అన్నమాట. చూడండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇంకా అంజలి కూడా సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా పూజ కోసం అని చెప్పి పూలై కోసుకుంటా ఉందన్నమాట. ఇంకా ఈరోజైతే ఇలా గడిచింది. ఇంకా మొక్కల్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి నీరసం వచ్చేసింది అనమాట. తినగానే కొంచెం సేపు అలా కూర్చొని వెళ్ళాము మొక్కల్లోకి. ఇంకా మొక్కల్లోకి వెళ్ళాము అంటే ఇంకా మనకి ఎంత టైం అయ్యేది తెలియదు కదా. అక్కడే చాలాసేపు ఉన్నాము, సరదాగా కబుర్లు చెప్పుకుంటా దగ్గరగా 1.5-2 గంటలు కూర్చున్నాం అనమాట ఆ మొక్కల్లోనే. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఉయ్యాల చూసారా, నా ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా ఉయ్యాల. మా వారిని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. కాకపోతే ఏంటంటే ఆ ఉయ్యాల్లో కొన్ని రోజులకే బుగిలిపోయి పాడైపోతాయి, వద్దు అని చెప్పి తీసుకురావట్లేదు. మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అడుగుతానే ఉన్నాను. చూద్దాం ఎప్పటికి తీసుకొస్తారో అని. ఇంకా అలా గుర్తొచ్చినప్పుడు అడుగుతూ ఉంటానన్నమాట. ఇంకా పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఫేవరెట్ ఇంకోటి కూడా ఉంది, అది ఈసారి వీడియోలో చూపిస్తాను. ఇంక ఈ ఉయ్యాల్లో ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలి అని అనిపించింది నాకైతే. ఇంకా అందరము మొక్కల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇట్లా సరదాగా కాసేపు కూర్చొని, ఇంకా సాయంత్రం పూట పనులు టైం అవుతుంది కదా, ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వస్తుంటే చంద్రుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు, సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఆ సూర్యకిరణాలు స్పష్టంగా ఎర్రగా కనిపిస్తున్నాయి
వస్తున్నాయి కదా, నాకు చూడంగానే భలే అనిపించింది. అందుకే ఒక చిన్న క్లిప్ తీశాను అనమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. ఈరోజైతే ఇలా గడిచింది. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.